ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అనేది బీట్ అనేది చాలా బాగా నచ్చింది నాకు. నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూసిన తర్వాత డెఫినెట్‌లీ మీకు నచ్చొచ్చు. ఒకసారి డెమో చూపిస్తాను. మీరు అంతకంటే ముందు ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ డెమో వీడియో చూశారు కదా! ఆ బీజీఎం అయితే చాలా బాగా సింక్ అయింది. నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ చెప్పాలంటే ఫేవరెట్ అనుకోండి. అంటే నేను ఎఫెక్ట్ గురించి అంటలేను, వీడియో గురించి అంటలేను. అది బాగా మ్యాచింగ్ అయిందని అనిపిస్తుంది నాకు. మీకు నచ్చితే చాలా హ్యాపీ. నచ్చకపోతే నెక్స్ట్ టైమ్ బెటర్‌గా చేద్దాం. బీట్ అయితే బాగా సింక్ అయింది. మీరు ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ చాలా ఈ వీడియో చాలా ఈజీగా చేసుకుంటారు. ఒకవేళ మీ ఫోటోస్ కొంచెం సైజ్ తక్కువ ఉంటే చూపిస్తాను. ఒక నిమిషం. నేను వింక్ యాప్‌లో ఎక్స్‌పాండ్ చేసిన. ఫోటో ఎక్స్‌పాండ్ చేసిన. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ ఫోటో అయితే ఎక్స్‌పాండ్ చేసిన ఇంతకుముందు నేను. ఫుల్ స్క్రీన్‌లో చేసిన. ఇక్కడ ఇది కనిపిస్తుందా మీకు? షార్ట్ ఫోటో అనేది ఇలాగైతే ఉంటది. దాని తర్వాత నేనైతే ఎక్స్‌పాండ్ చేస్తే ఇలాగైతే అయింది కాబట్టి వింక్ యాప్ లేకపోతే ఇప్పుడు నేను వింక్ యాప్ మీరైతే గూగుల్‌లోకెళ్ళండి. కెళ్ళిన తర్వాత మన వెబ్‌సైట్ ఉంది కదా! మెయిన్ వెబ్‌సైట్ సంతోష్ ఆషేప్ అని. అందులో సెర్చ్ చేసి పైన మీరు వింక్ అని సెర్చ్ చేస్తే మీకు సెర్చ్ చేసి నుంచి అక్కడి నుంచి ట్రై చేయండి. ఎందుకంటే నేను యాప్స్ గురించి ఎక్కువ చెప్పను. మీరే యూజ్ చేసుకోండి. ఏదైనా న్యూ వెర్షన్ ఉంటే నేను అక్కడనే పెడతాను. అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకేనా? ఫోటోస్ సైజ్ తక్కువ ఉంటే మాత్రం ఈ వింక్ యాప్ అయితే చాలా యూజ్ అవుతుంది మీకు. చాలా హెల్ప్ కూడా అవుతుంది. ట్రై చేయండి. మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫోటో చిన్నగానే ఉండే ఆ ఫోటో అనేది దానికి ఎక్స్‌పాండ్ చేసి ఇలాగైతే చేసిన. ఒకవేళ మీ ఫోటో కూడా సేమ్ సైజ్‌లో ఉంటే కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే బాగా చేసుకోండి. నేను వేరే ఫోటోనే పెట్టి చూపిస్తాను మీకు. ఓకే. ఈ ఫోటో పెడితే మనకు మజా ఉండదు. అంటే కొంచెం లుక్ అయితే ఉండదు. వేరే ఫోటో పెట్టే చూపిస్తాను. కొంచెం ఫుల్ స్క్రీన్‌లో ఉన్న ఫోటోనే పెడదాం. మ్యాచింగ్ పెడతాను చూస్తూ ఉండండి మీరు. ఈ ఫోటో ఓకే. బాగా సింక్ అవుతుంది ఈ ఫోటో అనేది. ఓన్లీ 5 సెకండ్ వరకు మాత్రమే పెట్టండి ఈ ఫోటోని. లాంగ్ ప్రెస్ చేసి కిందికి వరకైతే తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోకున్న ఒపాసిటీ తక్కువ చేసుకోండి చెప్తాను. ఓకే. ఇప్పుడు మనం ఆ ఫోటో ఫేస్ కట్ ఎక్కడైతే ఉందో అలాగే మనం దీనికి కూడా ఒపాసిటీ తక్కువ చేసి అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. కొంచెం రొటేట్ చేస్తా ఎందుకంటే ఈ ఫోటో ఇలా ఉంది. ఓకే. ఇప్పుడు ఒపాసిటీ మొత్తం పెడుతున్నాను. ఓకే. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందనేది. ఈ కెమెరా ఆన్ చేసుకోండి. చూద్దాం ఇప్పుడు. చూడండి. సూపర్ గదా! ఇక్కడ కొన్ని చెప్తాను నేను. ఫస్ట్ అయితే లవ్ ఉంటది. దాని తర్వాత అయితే షాడో ఉంటది. దాని తర్వాత స్మైల్ ఉంటది. దాని తర్వాత మై లైఫ్ అని ఉంటది. ఇందులో సంథింగ్ ఏదైనా చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ఫేవరెట్ లాగా. ఓకే. నాకైతే ఇది బాగా సింక్ అయింది. బాగా నచ్చింది కూడా. ఓకే. దాని తర్వాత ఇక్కడ మనం మెయిన్ ప్రాసెస్‌లోకొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో ఉంది గదా! ఈ ఫోటో యాడ్ చేసిన ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ అని కాపీ చేసుకోండి. ఫోటోని కాపీ చేసి ఇక్కడ 3 ఫోటో కనిపిస్తుంది. ఈ 3 ఫోటోస్‌ని ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్ పక్కన పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి ఇక్కడ అన్నీ ఆఫ్ చేసేయండి. ఓన్లీ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది గదా! దాన్నైతే పేస్ట్ చేయండి. ఓకే. ఇప్పుడు అన్ని దానికి సింక్ అయింది చూడండి. ఓకే. ఇప్పుడు సింక్ సరిగ్గా కాకపోతే అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇలా. మొబైల్‌లో ఛార్జింగ్ లేదు. ఓకే. దాని తర్వాత గ్రూప్స్ ఉంటది. సేమ్ గ్రూప్‌లో కూడా ఫోటో సెండ్ చేసుకోవచ్చు. గ్రూప్ ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్‌గా గ్రూప్ ఓపెన్ చేసిన ఈ ఫోటో పైన పేస్ట్ చేస్తే ఫోటో సింక్ అవుతుంది ఇలా. ఓకేనా? ఇలాగైతే మీరు ప్రతి ఒక్కటి చేసుకోండి. దాని తర్వాత ఇవి గ్రూపు ఫోటోస్ అన్నీ మనం చేద్దాం. ఏందంటే ఇక్కడ 3 ఫోటోస్ ఉన్నాయి కదా! ఈ 3 ఫోటోస్‌ని కాపీ చేసుకోండి. ఈ గ్రూప్ తర్వాత వచ్చి పేస్ట్ చేయండి. మీ దగ్గర ఒకవేళ ఎక్కువ ఫోటోస్ ఉంటే ఎక్కువ ఫోటో ట్రై చేయండి. తక్కువ ఉంటే తక్కువ ట్రై చేసుకోవచ్చు అంతే. దాని తర్వాత ఈ వీడియోని మీరు ఈజీగా ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సపోర్ట్ చేయండి. జై హింద్.